మరణం తర్వాత మన జీవితం ఏంటి? మరణం తర్వాత మనం బ్రతకాలి అంటే ఏం చెయ్యాలి అని దేవుడు బైబిల్లో రాయించాడు. దేవుని పిల్లలారా, ఈ లోకానికి యేసుక్రీస్తుల వారిని పంపించిన దేవుడు మన కోసం ఎంత దారుణంగా సిలువలో బలేశాడో మీకు తెలియంది కాదు. దాని వెనుకున్న ప్రధానమైన ఉద్దేశం, దాని వెనుకున్న అసలైన కారణం, చచ్చిపోయిన తర్వాత మనల్ని బ్రతికించాలి. అందుకే యేసుక్రీస్తుల వారు చనిపోయారు. సమస్త మానవాళికి పునరుత్థానం ఇవ్వాలి. సమస్త మానవాళి నరకానికి జారిపోకుండా కాచి కాపాడాలి. కానీ ఈరోజు దౌర్భాగ్యం, క్రైస్తవ్యంలో పరిస్థితి, బోధలు, తొలి ప్రసంగంలో మీరు విన్నట్టుగా ప్రభుని ఈ లోక సంబంధమైన ఆశలకు, ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటికి ప్రభు వచ్చాడు, ఇస్తాడు అన్నట్టుగా బోధించుకుంటూ వెళుతున్నారు. యేసుక్రీస్తుల వారు సిలువలో మేకులు వేయించుకున్నది, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నది, ఆ రోజు యెరూషలేము వీధుల్లో రక్తం కార్చుకుంటూ తిరిగింది జుట్టు ఇవ్వడానికో, రోగాలు తీయడానికో, ఆస్తులు ఇవ్వడానికో, సంపదలు ఇవ్వడానికో కాదు. అది భయంకరమైనది. నీకు ఒకటి పట్టింది, అదే పాపం. ఆ పాపాన్ని తీసి పరిశుద్ధుడిని చేసి పరిశుద్ధుడున్న పరలోకానికి నిన్ను సిద్ధం చేయాలి. అది యేసుక్రీస్తుల వారి రాక వెనకున్న అసలు ఉద్దేశం. బైబిల్లో మనం చదువుకుంటా ఉండి చాలాసార్లు క్రీస్తు యేసు ఎందుకు వచ్చాడని బైబిల్లో ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను. ఎవరి కోసం వచ్చాడట? పాపుల కోసం. ఇంతకీ పాపులను రక్షించడానికి వచ్చాడట. మరి ఈ పాపులకు వచ్చిన ప్రమాదం ఏంటి? జుట్టు ఊడిపోవటమా? నాకు చెప్పండి. ఈ పాపులకు వచ్చిన ప్రమాదం ఏంటి? పక్షవాతమా? మీకు ఒక మాట చెప్పనండి, బైబిల్ చెప్తున్నాను. రోగంతో చచ్చిపోయిన పరలోకానికి వెళతాం, కానీ పాపంతో చచ్చిపోతే పరలోకానికి వెళ్ళాం. అవునా కదా? చెప్పండి. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు రోగంతో చచ్చిపోయినా పరలోకానికి వెళతావు, కానీ పాపంతో చచ్చిపోతే మాత్రం పరలోకానికి వెళ్ళావు. లాజరు ఆరోగ్యంతో చచ్చిపోయాడా, రోగంతో చచ్చిపోయాడా? రోగంతోనే కదండి. ఒంటి నిండా కురుపులుండి చచ్చిపోయాడండి. పరదేశికి వెళ్ళాడు. ధనవంతుడు ఆరోగ్యంగా ఉన్నాడు, ఆస్తి ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. దేవుడు లేడు. ఎక్కడికి వెళ్ళాడు? మీకు ఇప్పుడు అర్థమైంది విషయం. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా జాగ్రత్తగా, చివరి మాటలు అమూల్యమైనవి, చాలా విలువైనవి, మీరు జీవితకాలం గుర్తుపెట్టుకోవలసినవి. నేను మరలా చెప్తున్నాను ఖచ్చితంగా. ఈరోజు నా ప్రసంగం గనక మీరు కరెక్ట్గా విని అర్థం చేసుకుని నేను చెప్పినట్టుగా గనక మీరు బ్రతకడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు అందరూ కూడా పరలోకానికి వెళతారు. పరలోకానికి మిమ్మల్ని చేర్చే వాక్యం, పరలోకానికి మీరు వెళ్ళిపోయే ఉన్నతమైన మాటలు ఈరోజు మీరు వింటున్నవి. దేవుని పిల్లలారా, పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు. వెరీ గుడ్. నేను గత 2 రోజులుగా ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను. ఏంటా విషయం అంటే, దేవుడు బైబిల్లో రాయిస్తున్నది ఒకటి, సాతాను బోధన పేరట మనకి నేర్పిస్తున్నది ఒకటి. దేవుడు ఎలా బ్రతకాలి అని దేవుడు బైబిల్లో రాస్తుంటే మనల్ని మరోలా బ్రతికేటట్టుగా సాతాను ప్రేరేపిస్తుంది. ఉదాహరణ, మొదటి రోజు ఏం చెప్పాను అంటే, ఒరే దేవుడి కోసం నువ్వు బ్రతుకు అని దేవుడు బైబిల్లో రాస్తే తిందాం త్రాగుదామని ఈ లోకం వైపు ప్రేరేపించింది దెయ్యం. అది మొదటి రోజు. నిన్నటి దినాన్ని మీరు విన్నారు ఎన్నో విలువైన సంగతులు. దేవుడి కొరకు బ్రతికిన వాడు మరణం మీద భయం లేకుండా పరలోకం కొరకు ఎదురు చూస్తున్న భక్తులను మీకు చూపించాను. నిన్న విన్న సంగతుల్లో ముఖ్యమైనవి ఏంటంటే, అసలు మరణం అంటేనే అల్లాడిపోతున్నాడు మనిషి. ఎబ్రీ పత్రికలో ఏమంటే యేసుప్రభు గురించి ఒక మంచి మాట ఉంటుంది, మరణ భయము చేత అని ఉంటుంది. ఈ లోకం అంతా మరణ భయంతో అల్లాడిపోతుంటే ఆ భయాన్ని పోగొట్టడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తుల వారు. మరణం మీకు నిద్ర అనేసాడంతే. నిన్నటి దినాన్ని మీరు విన్నారు. అయితే ఈరోజు పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు అన్నది మీకు అర్థమైంది. ఇంతకీ
జాగ్రత్తగా వినండి. ఇంతకీ పాపం అంటే ఏంటి నాకు చెప్పండి? పాపం అంటే ఏంటి? పాపులను రక్షించడానికి వచ్చాడని మనం చదువుకున్నాం ఇంతకాలం. పాపం అంటే ఏంటి చెప్పండి? బైబిల్ ప్రకారం, బైబిల్ చదువుకున్న వాళ్ళైతే బైబిల్ ప్రకారం ఒక ఆన్సర్ ఇస్తారు. ఏం ఆన్సరు? ఆజ్ఞాతిక్రమమే పాపం. దీని మీద నిలబడతారు కదా, నిలబడతారు కదా. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించటం. ఆజ్ఞ అనగానే ఎవరిది? దేవుడిది. దేవుడు ఏదైనా ఒక మాట చెబితే దాన్ని నువ్వు మీరావు అంటే అది ఏమవుతుంది? పాపం అవుతుంది. మోషే గారిని ముందు బండతో కొట్టునాయనా అన్నాడు, కొట్టడం అలవాటైంది ఆయనకి. మరొక సందర్భంలో వచ్చి నువ్వు బండతో మాట్లాడు అన్నాడు, కొట్టడం అలవాటైపోయిన ఈయన ఏం చేశాడు? కొట్టేశాడు. అప్పుడు అది ఏమైంది? మోషే గారికి తప్పు చేసావు నువ్వు అన్నాడు. నేను మాట్లాడమంటే మాట్లాడాలి, నేను కొట్టమంటే కొట్టాలి. నీ ఇష్టమైంది నువ్వు దేవుడికి చేసి నేను దేవుడికి చేస్తానని అనకూడదు. ఈరోజు చాలా మంది బోధకులు కానీ భక్తులు కానీ ఎలా తయారైపోయారంటే వాళ్ళకి ఇష్టమైంది చేసి అదే భక్తి అనుకుంటున్నారు. ఒక ఆయనండి సభలకు వెళ్ళిన ఒక చోట ఒక ఇంట్లో నన్ను పెట్టారు. ఆ ఇంట్లో పెట్టిన తర్వాత మధ్యాహ్నం పూట అలా కాస్త బయట తిరుగుతున్నాను. అన్నం తిన్న తర్వాత ఒక పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చాడు. బాబు నువ్వేనా వాక్యం చెప్పడానికి వచ్చింది మా ఊరికి అన్నాడు. అవునండి అని చెప్పాను. అప్పుడు అంటున్నాడు ఒక మాట అండి, నేను ఎవరో తెలుసా అన్నాడు. తెలియదండి సార్ మీరు చెప్పండి అంటే, నేను సేవకుడిని అన్నాడు. మంచిదండి, సాయంత్రం ప్రార్థనకు వస్తారంటే రాను అన్నాడు. ఎందుకయ్యా రావు అంటే, ఎందుకండి పక్కనే కదా, మీ ఊర్లోనే కదా సభలో, ఎందుకు రారండి అంటే, మీకు తెలియదు నాయన, మీకు ఏం చేయాలో మీకు తెలీదు, నేను ఒకటి మీకు తెలియదు చేస్తానని అన్నాడు. అయ్యయ్యో, ప్రార్థనకు కూడా రాకుండా సభలో కూడా దేవుడి సన్నిధిలో కూర్చోకుండా ఏం చేస్తున్నాడు అంత గొప్ప కార్యం, పక్కనేమైనా ఇంకో గ్రామానికి సువార్తకి వెళ్ళిపోతున్నాడా అని నేను అనుకుంటున్నాను అంటున్నాడు నాతో. మీకు తెలియదు నాయన, ప్రసంగాలు చేయటం కాదు నాయన, గదిలో కూర్చొని 24 గంటలు ప్రార్థన చేయాలి అంటున్నాడు. ఏం చేయాలట? గదిలో కూర్చొని 24 గంటలు ప్రార్థన చేయాలని ప్యాంట్ అలా లేపి చూపించాడండి నాకు. చూడు నా మోకాలు చూడన్నాడు, నల్లగా ఉండిపోయినాయి. ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని అంటే, సుమారు 18 గంటలు 17 గంటలు అలా మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఉంటాడట. ఇది భక్తి అంటే అంటున్నాడు. ఇది దేవుడిని పూజించడం అంటే, ఇది దేవుడిని ఆరాధించడం అంటే. మీకేం తెలుసయ్యా, మీకేం తెలుసు, నీ వయసు చిన్నది అంటున్నాడు నన్ను. నమస్కారం అండి, ఒక ప్రశ్న అడుగుతానండి అన్నాను. అయ్యారు ఒకటే ప్రశ్న, ఇప్పుడు యేసు ప్రభు లోకానికి వచ్చి ఇప్పుడు మీరు ఎందుకు లోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారంటే, రక్షించబడాలంటే సమాజం ప్రార్థన చేయాలట ఇంట్లో కూర్చుని. నేను మా గ్రామం రక్షించబడాలి, భారతదేశం రక్షించబడాలని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. నేను అప్పుడు ప్రశ్న అడిగాను, ఒకటే ప్రశ్న అండి, నాకు తెలియదు కదా, కొంచెం చెప్పండి అంటే చెప్పుదాను అన్నాడు. ఎవడు మరి లోకాన్ని రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు కూడా యోసేపు గారి ఇంట్లో కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే సరిపోయింది కదా, గ్రామాన సువార్త చెప్పడానికి ఎందుకు తిరిగాడు అన్నాను. అవన్నీ మరమలు, నన్ను అడగకూడదు, నువ్వు దేవుడిని అడుగు, నువ్వు కూడా ప్రార్థన చేసి అంటున్నాడు. ఇలా ఉన్నారు భక్తులు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాను తెలుసండి మీకు? అతని దృష్టిలో భక్తి అంటే ఏంటి చెప్పండి? ఇంట్లో కూర్చొని 24 గంటలు ప్రార్థన చేయటం భక్తి, అంతేనా? అది అతను అనుకుంటున్న భక్తి. ఇప్పుడు ఆ భక్తిని పట్టుకొచ్చి బైబిల్లో పెడితే సరిపోద్దా? తేలిపోయింది, అది తేలిపోయింది. ఎలా తేలిపోయింది అంటారా? బైబిల్ చెప్తున్నాను నేను. అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో సంఘాన్ని కట్టాడు అప్పుడే పేతురు గారు. 3000 మందికి బాప్తిసం ఇచ్చాడు. ఆ 3000 మందితో బాప్తిసం ఇచ్చినప్పుడు సంఘానికి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏంటో తెలుసండి? సంఘం, క్రైస్తవుడు దేంట్లో ఉండాలని చెప్పాడు తెలుసా? మీరు అపోస్తులుల బోధయందును ఒకటి నువ్వు బోధలో ఉండాలి, బోధ వింటూ ఉండాలి క్రైస్తవుడు అయిన తర్వాత. మీరు అపోస్తులుల బోధయందును 2:40 ఉంటుందండి. ఇది 42వ వచనంలో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42లో ఉంది. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఎన్నట్లో ఉండాలి? ఎడతెగక బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరవటంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ఈ 4 ఎడతెగక చేయండి అంటే అయ్యగారు ఎన్ని చేస్తున్నాడు? ఇప్పుడు ఒకటి చేస్తూ నేను భక్తుడిని, నీకేం తెలియదు అంటున్నాడు. ఏమనాలి ఇప్పుడు?
ఏమనాలండి ఇప్పుడు? అంటే ఇది ఎలాగుందంటే, నేను అనుకున్నదే భక్తి, నేను చేస్తున్నదే రైటు, అదక్కడయ్యే వాక్యం ఎలాగుంది, ఆ వాక్యం వద్దా, బైబిల్ వద్దు, మరి ఏం కావాలి? బైబిల్ వద్దు అంటే ఇంకేం చెప్పాలి నీకు? బైబిల్ వద్దా? బైబిల్ చెప్పొద్దా? ఈ బైబిల్ వద్దన్న వాళ్ళు, నేను నమ్మిందే సత్యం అన్న వాళ్ళు, ఎవడి మీరు బాధపడిన పర్వాలేదండి, ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారండి. బైబిల్లో దేవుడు 4 చెయ్యి అంటే ఒకటి చేస్తూ నేను భక్తిపరుడు అంటున్నావేంటి? నీకు ఒకటి అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బాగా జ్వరం వచ్చింది, తలపోటు వచ్చేస్తుంది, కాళ్ళు లాగేస్తున్నాయి, నిలబడలేకపోతున్నాం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, అన్నిటి చూశాడు, 4 లాగాడు, చెదస్కోప్ పెట్టాడు, బీపీ చెక్ చేశాడు, అన్ని చెక్ చేసి టాబ్లెట్లు రాస్తాడు. ఎన్ని రాస్తాడు చెప్పండి? ఒకటా? టాబ్లెట్లు ఎన్ని రాస్తాడు? ఒక 4 రకాలు రాస్తాడు. గ్యాస్కి ఒకటి, నొప్పులకు ఒకటి, పారాసిటమాల్ ఒకటి, యాంటీబయాటిక్ ఒకటి, దగ్గు వస్తుంది సార్ అంటే మళ్ళీ దగ్గు సిరప్ ఒకటి. ఎన్ని రాశాడు? 5 రాశాడు. ఇంటికి వచ్చావు, ఇంటికి వచ్చిన తర్వాత ఈ 4 టాబ్లెట్లు చేదుగా ఉన్నాయి, దగ్గరకు మాత్రం తీయగా ఉంది. తీయగా ఉన్న ఈ దగ్గరకు బాగుంది కదా అని రోజు 4 పూటలు అదే తాగి టాబ్లెట్లు పక్కన వేసావు, రోగం తగ్గుతుందా? అంటే డాక్టర్ 4 రకాలు ఇస్తే 4 రకాలు వేస్తావా? దేవుడు 4 చేయమంటే సులువుగా ఇంట్లో కూర్చొని ఒళ్ళు నొప్పులు రాకుండా ప్రార్థన ఒకటి బాగుంది కదా అని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుని భక్తుని అంటావా? చూసారండి, ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పాను తెలుసండి? ఇప్పుడు చాలా మందిని దయ్యం ఇలాగే ఉంచింది. నాకు తెలుసు, నేను చేస్తున్నదే భక్తి. ఇదేంటిది? నీ భక్తి బైబిల్కి సరిపోతుందా? ఆలోచించావు ఎప్పుడైనా? అసలు నువ్వు అనుకుంటున్నది బైబిల్కి సరిపోతుందా? రైట్, ఇప్పుడు నేను వస్తానండి, మీకు ఎంత భయం వేస్తుందో ఇప్పుడంటే ఒక సంగతి చెప్తాను. ఇలా ఎవరికి వాళ్ళుగా నేను చేస్తున్నది రైటే, నేను చేస్తున్నది రైటే, పాపం దగ్గరికి వస్తాను. ఇప్పుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. వీళ్ళకున్న ప్రమాదం ఏంటంటే, ఈ పాపం పోకపోతే పాతాళంలో పడిపోతారు కనుక వీళ్ళని పరిశుద్ధులను చేసి పరలోకం పట్టుకెళ్ళిపోవాలి. వెరీ గుడ్. పాపం అంటే ఏంటనుకున్నాం ఇందాక మనం? ఆజ్ఞాతిక్రమమే పాపం. రైట్. దేవుడు చెప్పింది చేయకపోవడం ఏమవుతుంది? ఇప్పుడు పాపం. అక్కడ 4 ఇస్తే నువ్వు ఒకటే చేస్తున్నావు, ఇది ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు నాకు? పాపం అదా? ప్రార్థన ఒకటే చేసి సువార్త చేయను, వాక్యం విన్నాం, బైబిల్ చదవను, ఎక్కడికి సువార్తలకు వెళ్ళను, ఎవరైనా సువార్త పడితే కనీసం సహకారికి ఒక 500 1000 రూపాయలు వాళ్ళ సభలకు కూడా నేను ఇవ్వను. వీళ్ళు ఏమన్నారు చెప్పండి? భక్తులా? ఎలా మూసేసింది చూసారు కళ్ళు దెయ్యం. ఇప్పుడు అడుగుతాను నేను, జాగ్రత్తగా వినండి. పాపం అనగానే ఆజ్ఞాతిక్రమం పాపం. మనకి ఏమర్థమైంది? పాపం అంటే వ్యభిచారం చేయకూడదు, రైట్, దొంగతనం చేయకూడదు, రైట్, ఇంకా నరహత్య చేయకూడదు, రైట్, అబద్ధాలు ఆడకూడదు, రైట్, పొరుగువారిది ఏది ఆశించకూడదు, రైట్. ఇవన్నీ నేను చేస్తున్నాను కనుక నేను ఇప్పుడు పాపం చేయట్లేదు అనుకుంటా మనలో చాలా మందిమి. మళ్ళీ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఆల్మోస్ట్ ఇవి చేయని వాళ్ళు ఉండరు. అక్కడక్కడైనా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే అనుకుంటారు, నేనేమండి ఎవరిని మోసం చేయనండి, నేను ఎవరితో అబద్ధాలు ఆడనండి, వ్యభిచారం అస్సలే చేయట్లేదండి, నేను దొంగతనాలు చేయనండి, నేను మోసాలు చేయనండి, నేను భక్తుడినేనండి అంటారు. నేను వీళ్ళకో ప్రశ్న వేస్తాను. ఇప్పుడు వరకు నేను చెప్పిన లిస్ట్ అంతా దేవుడు నిన్ను చెయ్యొద్దు అన్నవి మానేశావు. వెరీ గుడ్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు చెయ్యమన్నవి చేస్తున్నావా? అర్థమైందా లేదా? ఇప్పుడు వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, నేరాలు చేయొద్దు అన్నాడు, మానేశావు. దేవుడు చెయ్యమని చెప్ప. పాపం అంటే ఏంటి చెప్పండి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం పాపం. చెయ్యొద్దు అన్నది మానేశావు, చెయ్యి అన్నది చేయటం లేదు. ఇది ఏమవుతుంది చెప్పాలి నాకు? ఇది కూడా పాపం కదా? సౌలు మొట్టమొదటి రాజు ఏం చేయమన్నాడు? అమాలేకీలు అందరినీ చంపేసి రాను ఆయన అంటే, గాడిదలను జంతువులు అన్ని చంపేసి రాండి అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? అందులో బలిసిన వాటిని, కొవ్విన వాటిని కొన్ని పట్టుకొచ్చాడు. బలా నాకు మంచివి తెచ్చేవన్నాడా, పాపం చేసేవన్నాడా? దేవుడు ఏది చెయ్యమంటే అది చెయ్యాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పాపం అనగానే వ్యభిచారం, దొంగతనం, నేరం ఇదే అనుకున్నారు మీరు? దేవుడు చెయ్యమని చెప్పినవి చేయకపోవటం కూడా పాపమే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి చెప్పాడా లేదా?
చెప్పాడు. ఇది చెయ్యని ప్రతివాడు ఏమవుతాడు నాకు చెప్పండి? అది ఆధ్యాత్మిక క్రమం కాదా? ఏ బాధ్యత దేవుడిది నువ్వు పని ఎత్తుకోనప్పుడు నువ్వు అది పాపం కాదా? అది ఏంటో కళ్ళు మూసేసిందండి, ఏం అర్థం అనివ్వకుండా బైబిల్. యాకోబు పత్రికలో దేవుడు అంటాడు, మేలైనది చేయ నెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. యాకోబు 4:17. మేలైనది చెయ్యాలని తెలిసి అలా చేయని వాడు ఎవరట? పాపి. ఏంటి మేలు ఈ లోకానికి క్రైస్తవుడు చేసేది మీరు చెప్పండి? వాక్యం చెప్పండి. వాక్యం ప్రజల్ని మారుస్తుంది. వాక్యం ద్వారా దేవుడి మనసు అర్థమవుతుంది. వాక్యం ద్వారా దేవుడి కష్టం అర్థమవుతుంది. మీరు వాక్యం చెప్పాలి. అదే లోకానికి క్రైస్తవుడు చేసే మేలు. వాక్యంతో లోకానికి అంటేసిన మురికి కడిగేయాలి. లోకం పాపంలో కూరుకుపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను వస్తున్నాను, జాగ్రత్తగా సబ్జెక్టులోకి వస్తున్నాను. ఎవరికి దేవుడు పునరుత్థానం ఇస్తాడు అంటే, ఇదిగో పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలి. పాపం చేయకుండా బ్రతకటం అంటే నువ్వు లోకంలో ఉన్న ఏమంటే సుఖాలు, భోగాలు, పాపాలు అన్నిటిని విడిచిపెట్టి ప్రభువులోనికి వచ్చి ప్రభు కొరకు పని చేస్తూ బ్రతకాలి. ప్రభు పనిలో బ్రతకాలి. వాళ్ళకి మాత్రమే దేవుడు పునరుత్థానం, పరలోకం. నిన్నటి దినాన్ని ముగిస్తూ, లేదంటే నిన్నటి దినాన్ని ప్రారంభంలో ఒక వచనం చదివించానంటే చాలా బాగా మీకు అర్థమైంది అనుకుంటున్నా. దాని గురించి పాట కూడా చూపించాను. యెషయా గ్రంథంలో ఎవరు బ్రతుకుతారని రాశాడు అక్కడ? మృతులైన నీ వారు బ్రతుకుతారు, నా వారి శవములు సజీవములగును. నావారు అన్నాడు కదా. ఇప్పుడు కొత్త నిబంధనలో ఏమంటున్నాడో చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎవరిని బ్రతికిస్తానంటున్నాడో దేవుడు కొత్త నిబంధనలో మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి చూద్దాం జాగ్రత్తగా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో, సబ్జెక్ట్ వచ్చేసరి డైరెక్ట్ గా నేను జాగ్రత్తగా వినాలి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. మొదటి రోజు మొదటి ప్రసంగం చెప్పాడు అన్న ఇదే. ఒక మనుష్యుని ద్వారా మరణం ఈ లోకంలోకి వచ్చింది. అతడి ఆదాము. అతడు చేసిన పాపం, అతడు చేసిన తప్పు, అతడు చేసిన అపరాధం వల్ల ఈరోజు మనకి మరణం వచ్చింది ఆయన ద్వారా. వెరీ గుడ్. ఒక మనుషుని ద్వారా మరణం వస్తే మరలా ఒక మనుషుని ద్వారా మనకి ఏమొచ్చిందో తెలుసా? పునరుత్థానం. ఆ ఒక్క మనుషుడు ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారు. చెప్తున్నాడు చూడండి తర్వాత, అది ఎంత బాగుందో. 22 ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూనే బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఎటు తిరిగి ఎక్కడ తిరిగినా ఒకటే చెప్తున్నాడు దేవుడు. బ్రతికింపబడాలి అంటే నువ్వు ఆయన వారిగా మారాలి. ఆయన వారు బ్రతికింపబడతారు. ఎవరికి బ్రతుకు? ఎవరికి పునరుత్థానం? ఎవరికి నిత్యజీవం? మీరు చెప్పండి. వచనాన్ని బట్టి ఎవరికి నిత్యజీవం? ఎవరిని లేపుతాడు దేవుడు? హలో 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 బ్యాటరీ అయిపోయిందా? లూజ్ కనెక్షన్. హలో వచ్చింది. హలో హలో రైట్ అండి. దేవుని పిల్లలారా, ఆదాము ద్వారా మరణం వచ్చింది, చనిపోయారు అందరూ. యేసు ద్వారా పునరుత్థానం వచ్చింది, అందరిని బ్రతికించడానికి దేవుడు ఈ లోకానికి యేసును పంపాడు. అయితే
ఈ బ్రతికే వాళ్ళు ఎవరు బ్రతుకుతారు అంటే ఇక్కడ ఒక మాట చెప్పేశాడు, ప్రథమ ఫలము క్రీస్తు, ఆయన వచ్చినప్పుడు ఆయన వారే బ్రతుకుతారట. ఎవరు ఆయన వారు? ఇది తెలియాలి ఈరోజు మనకి. 2 రోజులుగా నేను ఏమంటే మీరు ఎక్కడ తిరిగినా కూడా, కొత్త నిబంధన తిరిగినా పాత నిబంధన తిరిగినా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఎవడికి పడితే వాడికి మృతుల పునరుత్థానం లేదు, చచ్చిపోయిన తర్వాత బ్రతుకు లేదు. ఆయన వారిగా భూమి మీద ఉండగా మారిపోవాలి. యేసు ప్రభు వారిగా నువ్వు మారిపోవాలి. ఎవరాయన వారు? ఎవరాయన వారు? ఎవరాయన వారు? చెప్తానండి ఈరోజు, మీరు చాలా మనసు పెట్టి వినాలి. ఎవరాయన వారు? మీకు మాట్లాడుతాను. ఆయన వారు అంటే ఎవరో అర్థం అవ్వాలి అంటే మీకు మాట్లాడుతానండి. సహజంగా మీరు భూమి మీద వీళ్ళు నా వాళ్ళు అని ఎవరిని అంటారు చెప్పండి? ఎవరిని అంటారు? బాగా ఆలోచించి చెప్పండి. వీళ్ళు మా వాళ్ళేనండి అని ఎవరిని అంటారు? రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఎవరిని పడితే వాడిని వీడు మావోడే అంటారా మీరు? అనరు. మా వాళ్ళు అనాలి అంటే ఏంటో తెలుసండి, కులాన్ని బట్టో, ఇంటి పేరుని బట్టో, ఏమండి ప్రాంతాన్ని బట్టో మా వాళ్ళు అంటే అది పెద్ద మోసం. నిజమైన నా వాడు అంటే ఎవరంటే మా వాళ్ళేనండి. అంటే ఎవరంటే నువ్వు కష్టంలో ఉన్నా, నువ్వు కన్నీళ్ళల్లో ఉన్నా, నువ్వు వేదనలో ఉన్నా నీకు సహాయం చేసేవాడే నీవాడు. అది బయటవాడైనా ఏమంటే కుటుంబంలో ఉన్నవాడైనా ఎవడైనా మనవాడు అంటే అర్థం ఏంటంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మన కోసం పనిచేసేవాడు, మన పక్కన నిలబడేవాడే మనవాడు. మా వాళ్ళండి వీళ్ళు అంటారు. ఎప్పుడు అంటారు అన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కూడా నీతో పాటు, నువ్వు హాస్పిటల్లో పడిపోయి మూలుగుతున్నప్పుడు కూడా నీ పక్కన వచ్చి పరిచయాలు చేస్తున్నారు అనుకోండి, అప్పుడు అంటారు వీళ్ళు మా వాళ్ళేనండి, మా వాళ్ళేనండి, నా కోసం వచ్చారండి. అంతేనా? హాస్పిటల్లో చాలా బెడ్లు ఉంటాయి. నర్సు వచ్చి అడుగుతుంది ఎవరమ్మా వీళ్ళంటే, పేషెంట్ ఏమంటాడు? మా వాళ్ళేనండి, నా కోసం వచ్చారండి, నన్ను చూడడానికి వచ్చారండి, మా వాళ్ళు. ఇప్పుడు నువ్వు దేవుని వాడవు అని దేవుడు గుర్తుపట్టాలి అంటే జాగ్రత్తగా వినాలి. నువ్వు దేవుని వాడవుగా నువ్వు దేవుడు మనసులో నువ్వు పడాలి అంటే ముందు నీకు అర్జెంటుగా పుట్టవలసింది దేవుడి మీద ప్రేమ. బాగా వినండి ప్రసంగం. నా వాళ్ళే అని ఎందుకన్నావు అంటే వాళ్ళకి నువ్వంటే ఇష్టం. నువ్వు హాస్పిటల్లో ఉన్నా వస్తారు, నువ్వు జైల్లో ఉన్నా వస్తారు, నీకు ఏ సమస్య ఇచ్చినా వస్తారు. ఎందుకంటే నువ్వంటే వాళ్ళకి ఇష్టం. ఇష్టం కనుక నా వాళ్ళు. నువ్వంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళంటే నీకు ఇష్టం. మా వాళ్ళండి, మేమంతా ఒకటేనండి, కష్ట సుఖాలలో పాలు పంపులు పొందుతూ ఉండే మేమంతా ఒకటేనండి, మా వాళ్ళు. ఇష్టం ఉంది అక్కడ. ఇప్పుడు చెప్తాను, దేవుడు ఎవరిని నావారు అంటాడో తెలుసండి? మీరు దేవుణ్ణి ప్రేమించే వారిగా మారితేనే మీరు దేవుని వారు అవుతారు. ఆ దేవుని వారుగా, దేవుణ్ణి ప్రేమించే వారుగా భూమి మీద మీరు మారితేనే మీకు పునరుత్థానం, పరలోకం. జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా కొన్ని వచనాలు బైబిల్లో చూపిస్తాను. విచిత్రం ఏంటంటే ఇంతకాలం అనండి ఒక వచనంలో ఉన్న అర్థం మార్చి 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 క్రైస్తవే అని చెప్పేశారండి. అది ఈరోజు ఓపెన్ అవుతుంది. అది మీకు ఈరోజు చెప్తాడు దేవుడు కరెక్ట్గా. దాంట్లో ఉన్న భావం ఏంటో, దాంట్లో ఉన్న విషయం ఏంటో ఈరోజు మీకు దేవుడు చెప్తాడండి. దేవుని పిల్లలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వాక్యపట్నంలో చదివించాను నేను. ఎవరు దేవుని వారుగా మారతారు అంటే దేవుణ్ణి ప్రేమించిన వారు మారతారు దేవుని వారుగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి ఏముందండి అక్కడ పదం? దేవుడు తన్ను ప్రేమించేవారట, తన్ను ప్రేమించేవారట, తనవారట. తనవారే తనను ప్రేమిస్తారు. అందరూ ప్రేమించరు. దేవుడిని అందరూ ప్రేమించరండి. దేవుడి గురించి అందరూ మీటింగ్లు పెట్టరండి. దేవుడి గురించి అందరూ చెప్పాలని ఆశ ఉండదండి. ఎవరు చేస్తారు, ఎవరు పెడతారు, ఎవరు వెళతారు, ఎవరు దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటారు అంటే దేవుణ్ణి ప్రేమించిన వారు. మీకు మాట్లాడుతానంటే జాగ్రత్తగా వినండి. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు ఇక్కడ. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ప్రేమించి ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? ఈ లోకం ఇచ్చాడు, నీకు కుటుంబం ఇచ్చాడు, నీకు పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆహారం ఇస్తున్నాడు, ఈ ఋతువులను మారుస్తున్నాడు, నీ కోసం కొనకకుండా నిద్రపోకుండా ఈ విశ్వాన్ని తిప్పుతున్నాడు. ఇవన్నీ కాదని ఇవన్నీ అనుభవిస్తూ
దేవుణ్ణి మర్చిపోయావని నీకు దేవుడు ఎవరో చెప్పడానికి తన కొడుకుని ఈ లోకానికి పంపించాడు, నీ పాపాల కోసం బలేశాడు. ఇది జాగ్రత్తగా వినాలి. ఇది లోకాన్ని ప్రేమించి దేవుడు అందరికీ ఇచ్చింది, అందరికీ ఇచ్చాడు. ఇది ఈ భూమి అందరిది, ఈ గాలి అందరికీ, ఈ సూర్యుడు అందరికీ, యేసుక్రీస్తుల వారి ద్వారా వచ్చిన రక్షణ అందరికీ. కానీ జాగ్రత్తగా వినాలి, పునరుత్థానం అందరికీ కాదు. అక్కడ ఎవరికో తెలుసా? ఆయన ప్రేమను పొందుకున్న నువ్వు తిరిగి ఆయన్ను ప్రేమించటం ప్రారంభించాలి. అదే ఉంది అక్కడ. జాగ్రత్తగా చదవండి వచ్చును. దేవుడు ఇందుని గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారికి, తనను ప్రేమించే వారికి, దేవుణ్ణి ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు అవి గోచరము కాలేదు. ఏంటండి ఇవి? ఇంతకి నాకు చెప్పాలి ఇప్పుడు. జాగ్రత్తగా వినాలా వచ్చును. మీరు చాలాసార్లు చదివేరేమో, జాగ్రత్తగా అక్కడే స్టాండ్ అయిపోవాలి. ఈ రోజు నా ప్రసంగం అంతా అదేనండి. దేవుడు తన్ను ప్రేమించేవారట, తనను ప్రేమించేవారట, తనవారికట, తనవారు తన్ను ప్రేమించేవారు. ఆ తనని ప్రేమించే వారికి ఏవో సిద్ధపరుస్తున్నాడట. భూమి మీద మనుషులను ప్రేమించి విశ్వాన్ని సిద్ధం చేశాడు, భూమి మీద మనుషులను ప్రేమించి రక్షణ సిద్ధం చేశాడు. కానీ ఇదంతా నా తండ్రి కష్టము, ఇదంతా నా తండ్రి ప్రేమ అని గుర్తెరిగి ఎవరైతే దేవుణ్ణి ప్రేమించటం ప్రారంభిస్తారో వాళ్ళకి ఏవో మరలా సిద్ధం చేస్తున్నాడట. మీకు ఈరోజు ఏం సిద్ధం చేశాడో, ఎలాంటిది సిద్ధం చేశాడో చెప్తానండి. రాత్రి మీరు బాగా ఆలోచిస్తే నిద్ర పట్టదు మీకు. దేవుడు తనని ప్రేమించే వారికి ఏవో సిద్ధపరుస్తున్నాడట. దీని గురించి మనకి ఇంతకాలం మనకి వినబడింది ఏంటంటే, ఏం చెప్పేశారంటే, నీకు బాగా కష్టాల్లో ఉన్నాయి కదా, నీ అవసరం తీర్చడానికి దేవుడు కూడా ఎక్కడో అవసరం ఏర్పాటు చేశాడు అన్నారు. నీకు రోగం వచ్చేసింది కదా బాగా, దేవుడు ఎక్కడో ఒక డాక్టర్ని పెట్టాడు, అదే దేవుడు సిద్ధం చేసింది అన్నారు. ఉత్తిదేని ఎందుకంటున్నానంటే అక్కడే ఉందో చూడండి జాగ్రత్తగా. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు. డాక్టర్ని సిద్ధం చేశాడు అన్న, డాక్టర్ కనపడలేదేటి? నువ్వు బాగా అప్పులు అయిపోయావు కదా, ఎవడో అప్పులు ఉన్నట, అప్పులు ఇవ్వడానికట ఎవడో సిద్ధం చేశాడట. ఆడి కంటికి కనపడ్డేటి అప్పు ఇచ్చే రోజు. బాగా ఆలోచించలేదు వాక్యం. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి చెప్పుకుంటా పోయారండి. లోకంలో ఒక సామెత ఉంటుంది, కలిపి కొట్రా కావేటి రంగా. అంటే అర్థం ఏంటంటే విన్నవాడు పోతాడు, నీకు వచ్చింది చెప్పుకుంటా పో. అక్కడ వాక్యం ఏముంది? దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏవో సిద్ధం చేస్తాడట, అవి కంటికి కనబడవట, చెవికి వినబడవట, పోనీ హృదయంతో ఆలోచిద్దామంట అవి ఏమి గోచరం కాదంటే అర్థం కానివట. అలాంటివి సిద్ధం చేస్తున్నాడట తన వారికి, తన్ను ప్రేమించే వారికి. ఏంటండి అవి? దేవుడు ప్రేమిస్తున్న ఏంటవి? హలో, రైట్. దేవుని పిల్లలారా చాలా జాగ్రత్తగా వినాలండి. ఈరోజు ఇది మీకు అర్థమైతే ఎంత ఆనందపడిపోతారో, ఎంత సంతోషపడిపోతారో. ప్రభు దగ్గరకు వచ్చినందుకు, ప్రభుని నమ్ముకున్నందుకు, ప్రభు సన్నిధిలో కూర్చుంటున్నందుకు మీకు వచ్చే ఆనందం అంతా ఇంత కాదండి. జాగ్రత్తగా వినాలి నా ప్రసంగం. దేవుడు నా వారిని బ్రతికించుకుంటాను, నా వారే బ్రతుకుతారు, ఆయన వారు బ్రతుకుతారు. ఎవరయ్యా ఆయన వారు అంటే ఆయన్ను ప్రేమించేవారు ఆయన వారు అన్నాడు. ఇంతకీ ఆయన్ను ప్రేమించేవారు కట ఏవో సిద్ధం చేస్తున్నాడట. అవి కంటికి కనబడవట, చెవికి వినబడవట, హృదయంతో ఆలోచిద్దామంటే అర్థం కావటవి. దేవుణ్ణి ప్రేమించే వారికి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మాట్లాడుతున్నాను మిమ్మల్ని. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి అసలు? రాత్రి చెప్పాను మధ్యలో. దేవుణ్ణి ప్రేమించటం అంటే పాటలు పాడటం కాదండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ముఖస్థుతి. ఇక్కడ వరకు సరిపోదండి, ఈ భక్తి వరకు సరిపోదండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? రాత్రి జ్ఞాపకం చేశాను. మాటతోనూ
నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. అదండి అసలు విషయం. నువ్వు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన నువ్వు పాటించ. హలో, దేవుడి ఆజ్ఞలను పాటించటం, దేవుడిని ఆజ్ఞలను పాటించటం, దేవుడు బైబిల్లో రాసిన వాక్యాలను చదువుకొని గ్రహించి వాటి చొప్పున నువ్వు జీవించటమే దేవుడిని ప్రేమించటం. దేవుని పిల్లలారా, బైబిల్లో ఒక మాట ఉంటుందండి. అన్న ప్రొజెక్టర్ బాక్స్ ఉంటుంది. ఇచ్చి బయటికి ఇచ్చి. ఆపేసి నా మౌత్ పెట్టేసేయండి. కవర్ లేకపోతే హలో రైట్. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా విందామండి. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు, మన కోసం చాలా చేశాడు. చేసినవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. దేవుడు మన కోసం ఇచ్చిన రక్షణ కళ్ళ ముందు కనబడుతుంది. యేసు కనబడ్డాడు. ఈ లోకానికి తండ్రి చేసినవన్నీ కనపడ్డాయి. లోకంలో ఒక సామెత ఉంటుంది. లోకంలో ఉన్న సామెత ఏంటంటే, నారు పోసిన వాడు నీరు పోయడా. విన్నారా? ఈ బ్రతికిచ్చిన దేవుడు ఈ బ్రతకడానికి అవసరమైనవి అన్నీ అందరికీ సమానంగా ఇచ్చాడండి భూమి మీద బ్రతకడానికి. కానీ ఈ బ్రతుకుతున్న మనం ఈ జీవాన్ని, ఈ లోకంలో ఉన్న ఆహారాన్ని, లోకంలో ఉంటున్న దేవుడి కష్టాన్ని అనుభవిస్తున్న మనం, అమ్మో నా తండ్రి నాకు ఇంతగా చేశాడు కదా, నా కోసం ప్రభు పడ్డ కష్టం పెద్దది కదా, నేను ఏదైనా ప్రభుకు చెయ్యాలి అని తిరిగి దేవుడిని ప్రేమించటం ఎవరైతే ప్రారంభిస్తారో వాళ్ళకి ఏవో గొప్పవి సిద్ధం చేస్తున్నాడట. దేవుని పిల్లలరా, బైబిలు ఎలా చదవాలో, బైబిలు ఎలా నేర్చుకోవాలో మా తండ్రి గారు ఒక సూత్రం చెప్పారండి. జయశాలి గారు మాకు నేర్పించిన విధానం అది. ఎలా నేర్పించారు అంటే, నాయన బైబిల్లో నీకు ఏదైనా ప్రశ్న వస్తే ఆన్సర్ ఏది చెప్పాలి? బైబిలే చెప్పాలి. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ఇప్పుడు దేవా నాకు ఏం సిద్ధం చేస్తున్నావు? ఏవో సిద్ధం చేస్తున్నాను అన్నావు కదా, అవి కంటికి కనపడవు కదా, చెవికి వినపడవు కదా, హృదయానికి గోచరం కాలేదంటున్నావు కదా, ఏంటి దేవా అంటే ఆయనే చెప్తాడు మళ్ళీ. కానీ సొంత భాషను చెప్పుకుంటా వెళ్ళిపోయారు. నీ సమస్యలకు దేవుడు ఏదో తెలియంది దాచిపెట్టాడని, నీకు వస్తున్న రోగాలకి ఎక్కడో మందు దాచిపెట్టాడని, ఏవేవో లోకంలో అవి చెప్పుకుంటా వెళ్ళిపోయారండి. కాదండి, అది కాదు. బైబిల్ చెప్తాను ఇప్పుడు నేను. అయితే ఒక మాట, దేవుణ్ణి ప్రేమించేవారంట ఆజ్ఞలు గైకొనేవారట, దేవుడి కొరకు బ్రతికేవారట, దేవుడి కోసం చేసేవారట, దేవుడి కోసం పెట్టుకునేవారట. అలా చేస్తున్న వాళ్ళ కొరకు నేను ఒకటి సిద్ధం చేస్తున్నాను అన్నాడు. దేవుని పిల్లలారా, మనం దేవుణ్ణి ప్రేమించండి. మనం చేసేవి, మనం ఇచ్చేవి, మనం పెట్టేవి దేవుడి కోసం మనం ఈరోజు చేస్తున్న త్యాగాలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ ఆయన ఇచ్చే దాని ముందు చాలా చిన్నవి. అలాగని దేవుడి కోసం మనం చిన్న చిన్నవి చేస్తే మర్చిపోతాడంటే బైబిల్లో ఒక మాట రాశాడండి, నిజంగా అద్భుతం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి. దేవుడు ఆయన్ని ప్రేమించి మీరు భూమి మీద ఏమైనా చేస్తే వాటి గురించి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుంటే, అయితే ప్రియులారా మేము ఎలాగో చెప్పుచున్నాను, మీరెంతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. 10వ వచనం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. మీరు చేసిన కార్యమును మీరు దేవుడికి ఏవో కార్యాలు చేస్తున్నారట, దేవుడికి ఏవో మీటింగ్లు పెడుతున్నారట, దేవుడికి ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటున్నారట. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ. చూసారు ఎలాగన్నాడు? ఇవన్నీ ఎవరు ప్రేమిస్తారు దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరంటే, ఇగో పైన చెప్పాడు కదా, పరిశుద్ధులకు పరిచారం చేశారట, దేవుడి పేరట ఏవో కార్యక్రమాలు చేశారట. ఇలా కార్యక్రమాలను మీరు దేవుడి పైన ప్రేమతో, దేవుడి నామాన్న మీద ఉన్న ప్రేమతో మీరు చేస్తున్నారు కదా. అలా చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. ఏం రాశాడండి? ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినాలి, మీకు మతిపోయిద్ది. ఇప్పుడు దేవుడు చూపిన దేవుడి నామాన్ని బట్టి మీరు చూపుతున్న ప్రేమనట దేవుడు మరుచుటకు అన్యాయస్తుడు కాడు. మనుషులకు ఏదైనా ఉపకారం చేస్తే మర్చిపోతారా? మీరు చెప్పండి. మర్చిపోతారండి. మీరు ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి మీరు ఎంతమందికి సహాయం చేసి ఉంటారో గుర్తుపెట్టుకోండి. ఒక్కడన్నా గుర్తుపెట్టుకుని కృతజ్ఞతగా మీకు ఏమైనా చేశాడండి ఎప్పుడైనా? కనీసం గౌరవించాడా? కనీసం కృతజ్ఞత కలిగి ఉన్నాడా? కానీ దేవుడు అంటున్నాడు, నాయనా నేనంటే నీకు ఇష్టమా? నా కోసం ఒక సప్ పెడతావా? నా కోసం నువ్వు 1000 రూపాయల కష్టాన్ని ఖర్చు పెడతావా? నా కోసం 1000 రూపాయలు చేస్తానా కన్వీనర్కి సహాయం చేస్తావా? దేవుడి కార్యక్రమానికి నేనో ఏదో ఒకటి చేస్తానని భోజనాలు పెడతావా? కిరాణా ఇస్తావా? ఏమంటే సౌండ్కి డబ్బులు ఇస్తావా? దేవుడి కోసం చేస్తావా? నా నామాన్ని బట్టి చూపుతావా ప్రేమ? నా కోసం నువ్వు కార్యాలు చేస్తావా? అయితే నీకు ఒక వరం ఇస్తున్నాను అన్నాడు. ఏంటది? తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. అంటే భూమి మీద చిన్న చిన్న కార్యక్రమాలు దేవుడికి మనం ఏదో చేస్తుంటే గుర్తు పెట్టుకుంటాడట, ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడట. అంతేనా? ఇస్తాడు. ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి. మనం ఏదైనా ఎవరికైనా సహాయం చేసామనుకోండి, వాడు మంచోడైతే వాడి స్థాయిని బట్టి వాడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. వాళ్ళ కూతురు పెళ్ళికి నువ్వేదో అడ్డం పడ్డావు, అప్పులైపోతుంటే, అన్న నా 10,000 మీ కుమార్తె వివాహానికి ఖర్చు పెట్టండి అన్నావు. ఆడది గుర్తుపెట్టుకోడా? నా కుమార్తె పెళ్ళికి లక్షలు అప్పు అవుతుంటే నా ఇంటి పక్క ఆయన నా పొరుగువాడండి నాకు 10,000 సహాయం చేశాడండి ఆ రోజు. తర్వాత అతని కుమార్తె పెళ్ళి వచ్చింది, నువ్వు చేస్తావా చేయవా? మంచోడు అయితే ఖచ్చితంగా చేస్తారు. మేము ఉంటున్న తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంటుందండి. ఏంటో సాంప్రదాయం అంటే, మనం ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ కూర వండుకొని ఆ బాక్స్లో కూర వేసి వేరే వాళ్ళకి పంపించామనుకోండి, వచ్చేటప్పుడు ఇంట్లోకి ఆ బాక్స్ ఖాళీగా రాదు. వస్తుందా? మంచోళ్ళు అయితే రాదు. ఏమండి? ఇంకో కొంతమంది ఉంటారు, చెప్పలేము లేండి వాళ్ళకి. మంచోళ్ళు అయితే ఉత్తి డబ్బా పంపించరండి, ఉత్తి టిఫిన్ పంపించరు, ఉత్తి బాక్స్ పంపించరు. ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఏదో ఒకటి అందులో వేసి పంపిస్తారు. చివరికి ఏమీ లేదనుకోండి, కనీసం ఒక లడ్డూయో, ఒక కాజాయో, ఒక స్వీటో అందులో పెట్టి, ఎందుకంటే ఉట్టు బాక్స్ వెళ్ళకూడదు. రైట్? మనుషులుగా మీకే ఇంత నీతి ఉంటే, మనుషులుగా మీకే ఇంత కృతజ్ఞత ఉంటే, పరలోకంలో ఉన్న కన్నతండ్రి అంటున్నాడు అక్కడ, నా నామమును బట్టి నువ్వు భూమి మీద కార్యాలు చేసి నా మీద ప్రేమతో మీటింగులు పెట్టి సభలు పెట్టి నీ కష్టాన్ని అంతా ఖర్చు పెట్టావు కదా, నా నామం పైన నీవు చూపిన ప్రేమను మరుచుటకు నేను అన్యాయస్తుడిని. అంటే ఏదో దాస్తున్నాడా? ఇప్పుడు దాస్తున్నాడండి. ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి మీరు. తన్ను ప్రేమించే వారికి ఏవో సిద్ధం చేస్తున్నాడట, భూమి మీద తన నామాన్ని బట్టి ప్రేమ చూపిన వాళ్ళని మర్చిపోడట. అంటే ఏదో ఇస్తాడు. అదిరిపోద్ది. ఏమి ఇస్తాడో చెప్తాను ఈరోజు మీకు. సంగతి చెప్తానండి. పేపర్లో మీరు న్యూస్ చదివారు,
ఏంటని న్యూస్ అంటే, మేము హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అని బైక్ రైడింగ్కి వెళ్ళాడండి. బైక్ వేసుకుని రైడింగ్కి వెళ్ళాడు, పడిపోయాడు. మీకు న్యూస్లో వార్తలు విన్నారు మీరంతా. పడిపోయాడు, రక్తాలు కారిపోతున్నాయి, ఇంక చచ్చిపోతాడండి. అలాంటి టైంలో అటుగా వెళుతున్న ఒక ఆటో డ్రైవరు పాపం కదా అని లేవదీసి తన ఆటోలో వేసుకుని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. మొత్తం మీద ఈ ఆటో డ్రైవర్ ధైర్యం చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళటం వల్ల అండి అతను బ్రతికిపోయాడు. రైట్ టైంలో హాస్పిటల్లో జాయించాడు. కొద్దిసేపు ఉండి చచ్చిపోయాడు, రక్తం కారిపోయి. ఇప్పుడు బాగుపడ్డాడు, అతను ప్రాణం నిలబడింది. అతప్పుడు ఆలోచిస్తున్నాడండి, ఎవరండి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిందంటే ఎంక్వైరీ చేశారు. పోలీసు వాళ్ళు చెప్పారు, ఒక ఆటో డ్రైవర్ అండి, పేదవాడండి, మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారంటే వెంటనే ఆయన తీసుకురండి అన్నాడు. తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే, నువ్వా నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది? అవును అయ్యా, నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను, నువ్వు హాస్పిటల్లో జాయిన్ చేయటం వల్ల నేను బ్రతికాను అన్నాడు. అయ్యా థ్యాంక్ యూ అన్నాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసండి, 4 లక్షల రూపాయలు చెక్ రాసి అతను గిఫ్ట్ ఇచ్చాడు. నా ప్రాణాన్ని కాపాడినందుకు ఏదో కృతజ్ఞతగా చిన్న కానుకిస్తున్నాను ఆయన, ఇది మీ కుటుంబానికి వాడుకోండి అన్నాడు. ఇది ఎందుకు చెప్పాను తెలుసండి, ఇప్పుడు అతను ఒక హీరో కనుక ఎంత ఇచ్చాడు డబ్బులు? అక్కడ 4 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు దేవుడికి చేస్తున్నావు. దేవుడు పేదవాడా ఐశ్వర్యవంతుడా? ఏమివ్వాలి నీకు? ఏమిస్తాడు నీకు? ఒకసారి ఊహించు. ఏమన్నా 2 కోట్లు చెక్ రెడీ చేస్తాడా నీకు? నో. చెక్ ఇస్తే ఏముందండి, బంగారం ఇస్తే ఏముందండి, భూమి ఇస్తే ఏముందండి? ఈ లోకంలో ఏమిచ్చినా యేసుప్రభు వచ్చినప్పుడు అవన్నీ కరిగిపోతాయి. అవునా కదా? నాకు చెప్పండి. ఇల్లు ఇచ్చేసాను అనుకోండి దేవుడు, యేసుప్రభు 2వ ఆకలిలో నీ ఇల్లు ఏమైపోద్ది? కరిగిపోయి కూలిపోయి లోపల ఉన్న మంచం, బీరువాలో ఉన్న బంగారం కూడా కరిగిపోద్ది. ఎవరికి తెలియక అన్ని కూర్చుకుంటారు ఇల్లు. యేసుప్రభు రేపు వచ్చాడు అనుకోండి, మీ బంగారం ఏమవుతుంది చెప్పండి ఆడపిల్లలు? యేసుప్రభు రేపు వస్తే మీ బంగారం ఏమవుతుంది? యేసుప్రభు రేపు వస్తే మన ఆస్తులు ఏమవుతాయి? యేసుప్రభు రేపు వస్తే మన బీరువాలో దాచుకున్న 3 లక్షలు ఏమవుతాయి? కాలిపోతాయి, కరిగిపోతాయి, మరిగిపోతాయి. ఇవిస్తాడా దేవుడు నీకు? నో. దేవుడిస్తే ఎలా ఉంటుందో తెలుసండి. దేవుడు ఎలాంటిది ఇస్తాడో తెలుసా? నేను ఇస్తే జీవితంలో మర్చిపోకూడదు నాయన, నన్ను ప్రేమించావు కదా, నన్ను ప్రేమించి చేసావు కదా భూమి మీద. ఈ కుర్రాడు ఈరోజు మీటింగ్లు పెట్టిన అబ్బాయి అండి, తమ్ముడు, ఏం పేరు? శామ్యూయల్ తమ్ముడు ఈ 3 రోజులు కష్టపడ్డాడు. ఇది ఎవరి మీద ప్రేమ అంటే మా మీదో, ఏమంటే వేదిక మీద ఉన్న దైవజనుల మీద ఉన్న ప్రేమ కాదు ఆయనకి. ఎవరి మీద ప్రేమ చెప్పండి? దేవుడు అంటే ప్రేమ. నా తండ్రి వాక్యాలు నా గ్రామంలో వినబడాలి అని. ఇప్పుడు దేవుడు నామాన్ని బట్టి దేవుడి మీద ఉన్న ప్రేమతో ఈ 3 రోజులు మహాసభలు చేసి కార్యం చేశాడు. ఇప్పుడు దేవుడు దీన్ని మర్చిపోతాడా? గుర్తుపెట్టుకుంటాడా? గుర్తుపెట్టుకుంటాడు. జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకుంటాడు. రాహాబను వేశ్యవేగుల వారిని జాయిన్ చేసుకుంది, గుర్తుపెట్టుకున్నాడా? గుర్తుపెట్టుకున్నాడు. బీద విధవరాలు 2 కాసులు వేసింది, గుర్తుపెట్టుకున్నాడా? గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ రోజు ఈయన మీటింగ్ చేశాడు, గుర్తుపెట్టుకుంటాడా? గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పుడు మరి ఇలా చేస్తున్న వాళ్ళందరికీ దేవుడు ఏమిస్తాడు? అది నా ప్రశ్న. ఏమిస్తాడు? ఇచ్చేది ఎలాగుంటుందని చెప్పాడు. మళ్ళీ ముందుగా ఇంటి ఇచ్చాడు. నేను ఇచ్చేది ఎలాగుంటుందంటే, నా కోసం నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, నన్ను ప్రేమించి ఎవరైతే కార్యాలు చేస్తారో వాళ్ళకి ఏది నేను సిద్ధం చేస్తున్నానో అది కంటికి కనపడదు, చెవికి వినపడదు. అసలు హృదయంతో ఆలోచిద్దామంటే ఎలాగుంటుందో కూడా ఎవరికి తెలీదు. ఏదో సూపర్గా రెడీ చేస్తున్నాడా? అవునండి. ఏంటండి అది? ఏంటండి? ఏం రెడీ చేస్తున్నాడండి? ఏంటది అని మీరు ఆలోచిస్తారా? దేవుడు ఇందాక చెప్పాను కదండి, బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. ఏమి సిద్ధం చేస్తున్నావు దేవా అంటే యేసుప్రభు చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా చదవాలి. అది యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. యేసుప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే ముందు చెప్తున్నాడు, శిష్యులను ధైర్యపరుస్తూ ఏమంటున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. రైట్. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెబుతాను. ఇది అండర్లైన్ చేయండి. మీకు స్థలము సిద్ధపరచ, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఎక్కడ స్థలం సిద్ధం చేస్తాడు? ఎక్కడ ఇంతకి తండ్రి ఇల్లు? నా తండ్రి ఇంట, నా తండ్రి ఇంట, నా తండ్రి ఇంట.
మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళుతున్నాను. ఎక్కడండి ఇంతకి తండ్రి ఉన్నది? పరలోకంలోనా? అంటే భూమి మీద, జాగ్రత్తగా వినండి, భూమి మీద ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి దేవుడి కొరకు కష్టపడతారో, దేవుడి కొరకు కార్యాలు చేస్తారో వాళ్ళందరికీ యేసు ప్రభు ఏం సిద్ధం చేస్తున్నాడట? మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. ఇప్పుడు పరలోకంలో ఉన్న స్థలం మీకు ఏమన్నా ఈ రోజు మీటింగ్లు పెట్టాడు కదా శామ్యూలు, ఈ కుర్రోడికి స్థలం సిద్ధం చేస్తాడు. అది కంటికి కనబడుతుందేమో చూసి చెప్పండి. పైకి కనబడుతుందా? చెవికి వినపడుతుందా? పోనీ ఎలాగుంటుందని ఆలోచిద్దామంటే పరలోకం ఎలాగుంటుందో నీకు ఏమన్నా తెలుసటి? తెలుసా? తెలీదు. అమెరికా ఎలాగుందంటే చెప్తావు గూగుల్లో చూసి, పంజాబ్ ఎలాగుందంటే చెప్తావు గూగుల్లో చూసి, హైదరాబాద్లో చార్మినార్ ఎలాగుందంటే చూసి చెప్తావు. పరలోకం ఎలాగుందో నాకు చెప్పు. పోనీ ఆలోచించు, హృదయంతో ఎలాగుంటుందో ఏమైనా అర్థమవుతుందండి? తన్ను ప్రేమించే వారికి దేవుడు ఏమి సిద్ధం చేస్తున్నాడో, ఏమి సిద్ధం చేస్తున్నాడు? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఎక్కడింతకి స్థలం? పరలోకంలో. మీరు ఎంతకాలం చదివారు కానీ ఆ పరలోకంలో స్థలం అన్నది అసలు మీకు అర్థం అవ్వలేదు. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. దాని వాల్యూ ఏంటో చెప్తాను. ఏమండి ఇది ఈ ఊరు ఏంటండి? ఇది మీది దిగువపట్నం కదా. దిగువపట్నంలో ఒక సెంట్ ఎంత ఉంటుందో చెప్పండి. ఇక్కడ 4 లక్షలు ఉంటుందా? ఎంతండి? 2 లక్షలండి. జాగ్రత్తగా వినండి. దిగువపట్నంలో సెంట్ ఎంత? 2 లక్షలు. అదే కడప సెంటర్లో కొన్నారనుకోండి, ఎంత? 20 లక్షలట, 30 లక్షలట. అదే మీరు హైదరాబాద్ వచ్చి జూబ్లీ హిల్స్లో సినిమా యాక్టర్లు ఉంటారు, అక్కడ మీరు సెంటు కొనుక్కోవాలనుకోండి ఒక 20 కోట్లు 30 కోట్లు ఉంటుంది. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు దిగువపట్నంలో తక్కువ, కడపకి వెళ్ళేసరికి కాస్ట్ ఎక్కువ, జూబ్లీ హిల్స్ హైదరాబాద్కి వెళ్ళేసరికి ల్యాండ్ కాస్ట్ పెరిగిపోతుంది, స్థలాల ల్యాండ్ కాస్ట్ పెరిగిపోతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్న ల్యాండ్ ఎక్కువ, అమెరికాలో ఉన్న ల్యాండ్ ఎక్కువ. అమెరికాలో ఉన్న ల్యాండ్ ఎక్కువేనా? అమెరికాలో ఇల్లు కొనాలంటే చాలా 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 కాస్ట్లీ. ఏమండి మీకు ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇక్కడ కాస్త తక్కువట, కడపలో కాస్త ఎక్కువట, హైదరాబాద్కి వెళ్ళేసరికి ఇంకా కాస్త ఎక్కువట, అమెరికాలో స్థలం కొనాలంటే ఇంకా ఎక్కువట. ఎందుకు ఎక్కువ? ఎందుకు ఎక్కువ? స్థలం రేటు దేన్ని బట్టి పెరుగుతుంది నాకు చెప్పండి. అక్కడున్న సౌకర్యాలను బట్టి, అక్కడ ఉన్న అభివృద్ధిని బట్టి. కడపలో ఎందుకు కాస్ట్? కడప ఏమైంది ఇప్పుడు? సిటీ. హైదరాబాద్ ఏమైంది ఇప్పుడు? సిటీ. అమెరికాలో ఎందుకు ఎక్కువ రేటు? అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం. మీకు విషయం తెలుసండి, అమెరికాలో పాలు ట్యాప్ ఇప్పుకుంటే పాలు వస్తాయి ఇంట్లోకి, మనకి ప్యాకెట్లు తెచ్చుకోవాలి వెళ్ళి. పెరుగు ట్యాప్లో వస్తుంది, శీతలం చల్లగా ఉంటుంది, అభివృద్ధి చెందిన దేశం కనుక అమెరికాలో స్థలం కొనాలంటే చాలా కాస్ట్లీ, కొనలేం. ఇంకా చెప్పనా, ఆ మధ్యకాలంలో ఏమన్నారంటే ఈ భూమి మీద సరిపోదని చంద్రమండలం మీద కాలనీలు వేసాం, స్థలం కావాలని పేపర్లు వేశారు. విజయవాడ గుంటూరులో డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది చంద్రమండలం మీద స్థలం కొనుక్కున్నారు. ఇప్పుడు మేము అందరినీ నేను అడుగుతున్నది ఏంటంటే, మీరు కడపలో ల్యాండ్ కొనాలంటే కొనగలరా? కొనలేరు. కడపలోనే కొనలేని మీరు జూబ్లీస్ హైదరాబాద్లో కొనగలరా? కొనలేరు. అమెరికాలో కొనగలరా? కొనలేరు. కానీ మీరు చిన్న చిన్నవి కార్యక్రమాలు దేవుడి పేరట చేస్తే మీకు స్థలం ఎక్కడ సిద్ధమవుతుంది? ఇప్పుడు పరలోకంలో. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో స్థలం కాస్ట్లీయా, పరలోకంలో స్థలం కాస్ట్లీయా? ఎందుకు కాస్ట్లీ చెప్పండి? ఎందుకు కాస్ట్ చెప్పండి? ఎందుకు కాస్ట్ తెలుసండి? అమెరికాలో చావు ఉందా? ఉంది. పరలోకంలో చావు ఉందా? లేదు. అమెరికాలో దాహం ఉందా? ఉంది. పరలోకంలో దాహం ఉందా? లేదు. చూడండి, జాబిలిపై రియల్ ఎస్టేట్ జోరట. 2000 మంది భారతీయులు ప్లాట్లు రిజిస్ట్రేషన్. జాబిలి అనగానే చందమామ అండి, చందమామ మీద కొనేసుకున్నారట 2000 మంది. ఏటో ఇలా పిచ్చి. యేసుప్రభు వస్తే ముందు పోయేది అదే. యేసుప్రభు వస్తే ముందు పోయేది ఏమిటి చెప్పండి? ఆకాశంలో నక్షత్రాలు, చందమామ, సూర్యుడు ఇవన్నీ పోయి భూమి మీద ఆడతాయి. నెక్స్ట్ భూమి. వీళ్ళు పోయి చంద్రమండలమే ఫ్లాట్లేట. చూడండి, ఇదో పేపర్ అండి, పేపర్ న్యూస్ ఇది. జాబులపై రియల్ ఎస్టేట్ జోరు. అంటే చంద్రమండలం మీద కొనేస్తున్నారు. ఎందుకు కొంటున్నారు? కాస్ట్లీ ఏరియా అండి. మీకు మాట అడిగినండి, నిరుపేదలైన మనకి, జాగ్రత్తగా వినండి, మీరు పొంగిపోతారు. నిరుపేదలైన మనకి, మన ఉన్న దాంట్లో చిన్న చిన్నవి దేవుడికి పెట్టుకుని దేవుడి కార్యక్రమాలు చేస్తుంటే యేసుప్రభు అంటున్నాడు, మీకు పరలోకంలో నేను ఏం సిద్ధం చేస్తున్నాను? స్థలం. ఆకలి లేని లోకంలో స్థలం.
జ్వరం లేని లోకంలో స్థలం, బీపీ లేని లోకంలో స్థలం, థైరాయిడ్ లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, శరీరం లేదు, అప్పులు లేడు, ఈఎంఐలు లేవు. ఉన్నాయా లోకంలో? ఏమీ లేని లోకంలో స్థలం ఇస్తాను. ఏం చేస్తే భూమి మీద నా పేరట ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేయండి, నేను మర్చిపోను. మరిచిపోక గుర్తు పెట్టుకొని పరలోకంలో మీకు ఏం సిద్ధం చేస్తున్నాను? స్థలం. ఏమండి, నిజంగా ఆ మహానుభావుడు ఆ మహాలోకంలో స్థలం ఇస్తానంటున్నాడు. భూమి మీద కార్యక్రమాలు చేస్తే అదేనండి పునరుత్థానం అండి, అదేనండి పరలోకం అండి. అది అందరికీ కాదు, భూమి మీద దేవుడి కోసం బ్రతికిన వాడికి, భూమి మీద దేవుడి కోసం ఇచ్చిన వాడికి, భూమి మీద దేవుడి కోసం బ్రతికిన వాడికి పరలోకంలో నేను స్థలం సిద్ధపరుస్తున్నాను. చాలా గొప్పద స్థలం. అక్కడ ఎలాగుంటుందో తెలుసండి? ఆ లోకం ఎలాగుంటుందో తెలుసా? ఒక్క మాట చూపిస్తాను చూడండి. ఆ లోకం ఎలాగుంటుంది అనుకుంటున్నారు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మీరు చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను, చూసారా అక్కడ ఆ లోకంలో ఏముండదట? ఆకలి లేదు. మనకి ఇక్కడ ఏముంది? ఆకలి ఉంది. జూబ్లీ హిల్స్ లో స్థలం కొన్నా అక్కడ కూడా ఏముంటది? ఆకలి. అమెరికాలో ల్యాండ్ కొన్నా అక్కడ కూడా ఏముంటది? ఆకలి. పరలోకంలో ఉన్న స్థలంలో ఆకలి ఉండదు. ఏం లోకం ఉండదు. ఇక మీదట మీకు ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఎలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల వద్ద వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. సో ఏమంటే, కష్టాలు లేని లోకంలో స్థలం కావాలా? భూమి మీద దేవుడి కోసం కార్యక్రమాలు చేసుకోండి. అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పికలు లేవు, సూర్యుడు ఎండ లేదు, ఏమి బాధలు లేని లోకంలో మీకు స్థలం కావాలా? చూడండి, భూమి మీద చిన్న చిన్నవి చేస్తే స్థలమా? ఇందాక మీకు ఒక హీరో గురించి చెప్పాను కదండి. ఏ హీరో? సాయంత్రం హీరో గురించి చెప్పాను కదా. ఏమంటే నేను మీ ప్రాణాలను కాపాడాను కదండి, జూబ్లీ హిల్స్లో ఉన్న మీకు స్థలం నాకు ఇచ్చేయండి అంటే ఇస్తాడా? ఎవడు? దేవుడు అంటున్నాడు, నాయనా శామ్యూయలు 3 రోజులు మీటింగ్ పెట్టావంటే పరలోకంలో స్థలం అన్నాడు. ఇది ఎలాగుంది ఆఫరు? ఇది ఎంత బాగుంది ఆఫరు! ఎంత బాగుందండి ఆఫరు! కానీ ఎందుకోనండి అందరికీ పెట్టుకుంటారు కానండి, దేవుడికి పెట్టడానికి మనసు రాదు మనిషికి. మీటింగ్ పెట్టమంటే ఏమంటాడు తెలుసా? ఏం బ్రదర్, మా పరిస్థితులు అంతగా బాగోలేదు, మేము మీటింగ్లు పెట్టడం అంటే మా వల్ల అవ్వదు అంటాడు. అదే అన్న టైంలో రాత్రి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ వేసారు, 3 లక్షలు కట్టాలన్నారు. కట్టడా? ఎక్కడి నుంచి వచ్చినాయి? లేవన్నావు కదా. వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయి? నీ ప్రాణం మీదకి వస్తే వస్తాయి. ఇంకోటి చెప్పనా? ఇక్కడ మనం అంతా తేలిపోతాం. ఒకటి చెప్పనండి నేను, మీ పిల్లలంటే మీకు ప్రేమేనా? ప్రేమే. కూతురు అంటే ప్రేమే. వెరీ గుడ్. కూతురు మీద ప్రేమతో తండ్రి ఏం చేస్తాడో తెలుసండి? పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు? మంచి మ్యాచ్ వచ్చింది, మంచి చుట్టరికం వచ్చింది, మంచి కుర్రాడు వచ్చాడు పెళ్లి చూపులు చూడడానికి, కానీ ఎక్స్ట్రాగా ఒక 4 లక్షలు కట్నం అడిగాడు. తండ్రి ఏమంటాడు అప్పుడు? మా దగ్గర అంత ఓపిక లేదండి, వెళ్ళిపోండి అంటాడా? మంచి సంబంధం కనుక ఆయన 4 లక్షలు అడిగాడు కదా, ఓపిక లేకపోయినా ఆ కుర్రోడికి ఒక 4 లక్షలు, పెళ్లికి ఒక 3 లక్షలు, 7 లక్షలు అప్పు చేసి కూతురికి ఏం చేస్తాడు? పెళ్లి చేస్తాడు. ఎందుకు అయ్యా 7 లక్షలు అప్పు చేసావంటే, ఒక్కగానొక్క కూతురండి, మరి చేసుకోకపోతే ఎలాగా? అబ్బా, కూతురు మీద ప్రేమతో 7 లక్షలు అప్పు చేసావు, దేవుడి మీద ప్రేమతో 7,000 అప్పు చేస్తావా? చిచ్చి అప్ప ఉన్నదాన్నే జేబులో చేపెట్టు కానుకల దగ్గరకు వస్తుందంటే అలా వెతికి ఎంత సెన్సారో ఏళ్ళు. 500 నోటు వచ్చేస్తుందా, 100 నోటు వచ్చేస్తుందా? లేదు 10 రూపాయలు అలా తీసి ఎంత ప్రేమగానో కానుక. ఎంత? 10 రూపాయలు. ఏమంటే ఇక్కడ దేవుడిని ప్రేమిస్తున్నావా మనం? మీరు చెప్పండి, దేవుడిని ప్రేమిస్తున్నావా? చిచ్చి మీకు అర్థం అవ్వలేదు ఎంతకాలం దేవుడు తెలుసా? మీ శక్తి లోపం లేకుండా మీకున్న దాంట్లో దేవుడికి మీరు పెట్టుకుంటే మీకు పరలోకంలో స్థలం సిద్ధం. భూమి మీద స్థలం లేదని బాధపడకండి. ఎక్కడ సిద్ధమవుతుంది స్థలం? పరలోకంలో. ఆ స్థలం కోసం భూమి మీద ఉన్న పౌలు గారు ఏం చేశారు తెలుసా? త్వరగా చదువుకోండి.
తిమోతికి రాసిన ముందు పిలిపిలికి రాసిన పత్రిక చదువుతాం. పిలిపిలికి రాసిన పత్రిక ఈ పునరుత్థానం కోసం, పరలోకంలో స్థలం కోసం, ఆ నిత్యజీవం కోసం పౌలు గారు ఏమంటున్నాడో, ఏం చేస్తున్నాడో మీరు ఒక మాట చదువుకోండి. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము ఏమంటే 10వ వచనం చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి, ఇదిగో నాకు పునరుత్థానం కావాలి, ఎలాగైనా నేను బ్రతకాలి, ఎలాగైనా నేను ఆ పునరుత్థానం సంపాదించాలి, ఎలాగైనా నేను పరలోకం వెళ్ళిపోవాలి, ఎలాగైనా పరలోకంలో నాకు స్థలం కావాలి, అది దేవుడు సిద్ధపరిచింది, దాన్ని ఎలాగైనా నేను పొందుకోవాలి. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుడ్డ ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఎందుకు సమస్తాన్ని పెంట అంటున్నాడు? దేనికోసం అండి? మృతులలో నుండి నాకు ఎలాగైనా పునరుత్థానం కావాలి అని, నాకున్న అధికారం చిచ్చి ఏముంది ఆ పునరుత్థానం ముందు, నాకున్న ఆస్తి చిచ్చి ఏముంది నాకు ఇవ్వబోయే ఆ పరలోకం ముందు, ఆ పరలోక స్థలం ఉందని సమస్తాన్ని నష్టముగా పెంటగా ఎంచుకునేటట పునరుత్థానం కోసం. మీరు చెప్పండి, ఇప్పుడు సభలో కూర్చున్న మీరంతా, మీరు ఆ పునరుత్థానం కోసం మీరేమి నష్టపోయారు చెప్పండి నాకు. నష్టపోవటమా? గంట లేట్ అయిందంటే నిద్ర కూడా నష్టపోం మేము. మీటింగులు పెట్టిన కన్వీనర్ మీద తిరగబడిపోతాం. భోజనాలు పెట్టినప్పుడు భోజనాల్లో సరిగా ఉప్పు లేదనుకోండి, ఏం భోజనాలు పెట్టారండి, సరిగా ఉప్పు వేయలేదు, సరిగా కూర వేయలేదు, సరిగా సాంబార్ వేయలేదు, చూసారండి ఎన్ని నిందలేస్తామండి. అంటే కాస్త శరీరానికి సంబంధించినది ఏమన్నా కొంచెం లోపం తగిలినా తట్టుకోలేకపోతున్నాం మనం. కన్వీనర్ ఎంత కష్టపడి చేస్తున్నాడో, అందరికీ భోజనాలు పెట్టడం అంటే చిన్న విషయం కాదండి, ఏదో ఉన్నది తిని వెళ్ళిపోదామండి అలా అనుకోరండి చాలామంది. మీటింగ్ బాగానే ఉంది కదండి, భోజనాలు సరిగా పెట్టలేదండి. ఏమండి, భోజనాలు సరిగా పెట్టలేదట. ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎండలో పడండి రాయడు పగలంతా అలా వంటలు చేస్తున్నా ఎవ్వరు వచ్చి కనీసం వంటలో సహాయం కూడా చేయరు. మేమెందుకు వెళ్ళాలి, మేమెందుకు చేయాలి వంట, మాకు చెమటట్టేస్తుంది, ఇంట్లో మంచం మీద పడుకుని జబర్దస్త్ చూస్తూ ఉంటాను. నువ్వు నష్టపోతున్నావా? నీ కాలాన్ని ఇవ్వు, నీ శరీరాన్ని ఇవ్వు, నీ ధనాన్ని ఇవ్వు, అసలు నువ్వు ఏమీ ఇవ్వను. నువ్వు నీకు పునరుత్థానం ఎందుకు ఇస్తాడు దేవుడు? నిన్నెందుకు లేపుతాడు దేవుడు? నిన్ను తనవారిగా నిన్నెందుకు గుర్తుపడతాడు దేవుడు? నాకు ఎలాగైనా పునరుత్థానం కావాలి అని సమస్తాన్ని ఎలా ఎన్నుకున్నాడట? నష్టముగాను పెంటగాను. ఏమంటే ఈరోజు ఈ కుటుంబం ₹1,000 నష్టపోవట్లేదా దేవుడి కోసం? వాళ్ళ కష్టం నష్టపోతున్నారు. దేనికో తెలుసా? పునరుత్థానం కావాలి. సత్యవాక్యం అర్థమైంది వాళ్ళకి. ఆ కుటుంబం సత్యంలో ఉందండి, సత్యవాక్యం అర్థమైంది వాళ్ళకి. ఊరకనే పెట్టడం లేదు. వాళ్ళ అమాయకులు అనుకోకండి. ఆ తమ్ముడు అలా అమాయకంగా తిరుగుతుండేది అమాయకుడు అనుకోకండి, చాలా తెలివైనడు మనకంటే. విచిత్రం ఏంటంటే ఇక్కడ కూర్చొని మీకంటే చాలా తెలివైనడు. ఎలాగో తెలుసా? ఇక్కడ ఏవో 40,000 30,000 పెట్టుకుంటాను ప్రభా, పరలోకంలో స్థలం కొట్టేస్తానంటున్నాడు. ఇప్పుడు అతను తెలివైనడా మనం తెలివైనడా చెప్పండి? తెలివైన వాళ్ళు అండి వాళ్ళు. మనకే లైట్లు ఎలగలేదు, ఇంకా లైట్లు ఏమి ఎలగట్లేదు. వాక్యం విన్నా 11వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. 11వ వచనం, ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాగుటకు ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును, చూడండి ఆ మాట చూడండి, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాం. అపోస్తుల గురించి మీకు తెలుసు కదండి. యేసుప్రభువుని అడుగుతారు మధ్యలో, దేవా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేం దొరుకుతుంది ప్రభు అన్నారు. వాళ్ళు పాపం అమాయకులు, శిష్యులు ప్రారంభంలో. పేతురు గారు, అపోస్తులు వీళ్ళంతా మేము అన్ని విడిచిపెట్టి నీ వెనకాల తిరుగుతున్నాం ప్రభా, మాకేం దొరుకుతుంది అంటే ఆయన అన్నాడు, మీరు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారికి 12 సింహాసనం మీద కూర్చుని ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు. అది మీ కేడర్ ఏమనుకుంటున్నా నా వెనకాల వస్తానండి. దేవుని పిల్లలారా, ఇవన్నీ ఆలోచిస్తుంటే మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? పునరుత్థానం అని ఎవరు ఇంతకాలం ఏం చెప్పారంటే ప్రభువుని నమ్ముకోండి, ఉపవాస ప్రార్థన చేయండి, పునరుత్థానం అని చెప్పారండి. కాదండి, మీరు 3 రోజులు వింటున్న వాళ్ళు ఎట్లా ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ. ఈ 3 రోజులు అన్నయ్య వాళ్ళు చెప్పినవి, నేను చెప్పినవి నెట్లో ఉన్నాయి. వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కొట్టగానే
యూట్యూబ్ ఛానల్ వస్తుంది, లేదా సిబిటి మియాపూర్ అని కొట్టగానే ఛానల్ వస్తుంది. అందులో ఈ 3 రోజుల ప్రసంగాలు మళ్ళా ఉంటాయి. మళ్ళా వినండి మీరు, మళ్ళా వినండి, మళ్ళా బైబిల్ చదవండి. ఇంతకాలం మనం విన్న బోధ ఏంటి? అసలు బైబిల్ మనకు బోధిస్తున్న ఒరిజినల్ సత్య సంబంధమైన బోధ ఏంటి? నా కోసం చెయ్యండి, నా కోసం చేస్తేనే మీకు పునరుత్థానం. నా నామాన్ని బట్టి మీరు భూమి మీద ఏమైనా చేస్తే ఆ కార్యాలు వాటిని మర్చిపోనండి, నేను మీకు సిద్ధం చేస్తానని స్థలం, పునరుత్థానం, పరలోకం, ఆకలి దప్పుకుని లేని లోకం అని దేవుడు బైబిల్లో చెప్తుంటే ఎవరండి దేవుడి కోసం పెట్టేవాళ్ళు, దేవుడి కోసం చేసేవాళ్ళు? ఈరోజు చాలా తక్కువ. మీకు మాట చూపిస్తానండి చివరిగా, ఎందుకంటే ఈ మాటలు చూపించకపోతే మీరు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కొరింథీ పట్టణం ఉందండి. కొరింథీ పట్టణాన్ని చక్కగా దేవుడు వాక్యంలో నిలబెట్టాడు పౌలు గారు. కానీ ఆ కొరింథీ పట్టణంలోనికి ఏ బోధ వచ్చిందంటే, ఇందా చూసాం కదండి, ఈరోజు క్రైస్తవ్యంలో జుట్ట, నీకు జలుబ, నీకు తుమ్మ, నీకు రోగాల, ఈ బోధలు ఈ రోజు ఎలాగొచ్చాయో ఆ రోజు అపోస్తులు ఉన్న కాలంలో కూడా అదే తలపుటాలకి. క్రీస్తు కట్టిన క్రీస్తు ద్వారా క్రీస్తు సువార్తను చెప్పి కట్టిన సత్య సంబంధమైన సంఘంలోనికి ఒక దుర్బోధ వచ్చింది పౌలు గారు ఉన్న కాలంలో. ఏంటా దుర్బోధ అంటే, మృతులకు పునరుత్థానం లేదు అంటున్నారు వాళ్ళు. చచ్చిపోయిన తర్వాత బ్రతికేంటండి, అదంతా ట్రాష్ అండి. పౌలు గారు అలాగే చెప్తాడు, పని పాట లేదు వాళ్ళకి, శుభ్రంగా తిందాం, తాగుదాం, పార్టీలు చేసుకుందాం, ఇదే జీవితం అంటే పౌలు గారికి ఏం తెలియదండి అంటున్నారు సంఘంలో. బయట వాళ్ళు కాదు. మళ్ళీ ఈరోజు బైబిల్ పట్టుకుని ఆయన జుట్టాన్ని ఎలాగంటున్నాడో, పౌలు గారు ఉన్న సంఘంలోనికి వచ్చి వీళ్ళు కూడా అలాగే పునరుత్థానం ఏంటండి, చచ్చిపోయిన తర్వాత జీవితం ఏంటండి, ఉత్తిదేనండి అంటున్నాడు. పౌలు గారికి చాలా కోపం వచ్చిందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగిస్తానిక ఈ ముగింపు మాటలు మీరు జాగ్రత్త చదువుకోండి. 15వ అధ్యాయము 12వ వచనం చూడండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని మేము ప్రకటిస్తున్నాం సత్యవాక్యం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు, మీరు కూడా లేస్తారు దేవుడి కోసం బ్రతకండి అని సత్యవాక్యాన్ని మేము ప్రకటిస్తుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. చూసారా, సంఘంలోకి వచ్చారట, వీళ్ళు ఏం చెప్తున్నారట? చచ్చిపోయిన తర్వాత బ్రతికేటండి. ఊరుకోండి, సుందరరావు గారి బోధలన్నీ అలాగే ఉంటాయండి. ఎప్పుడు దేవుడి పని అంటాడు ఆయన, ఎప్పుడు దేవుడికి పెట్టమంటాడు, ఎప్పుడు సువార్తలు చేయండి అంటాడు, ఎప్పుడు బైబిల్ క్లాసులు అంటాడు, ఎప్పుడు వాక్యం అంటాడు. ఊరుకోండి, దేవుడు మనకి చాలా ఇస్తున్నాడు అండి. వాళ్ళేమో రివర్సల్ దేవుడికి పెట్టమంటారండి. ఆ రోజు పౌలు గారికి అదే తగిలింది, ఈరోజు సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్న మాకు అదే తగులుతుందండి. మృతులకు పునరుత్థానం ఏంటి, చచ్చిపోయిన తర్వాత జీవితం ఏంటి, ఎప్పుడో ఆ బోధలైనా దేవుడు నీకు ఏదో ఇస్తాడని చెప్పాలి కదా. ఈ అబద్ధ బోధలు చేసి ముంచేయాలి కదా. ఇందాక అతను చేస్తున్నట్టుగా మేము ఉంచటం లేదు. అలాగా బైబిల్లో ఉన్నదే చెప్తున్నాం. కొత్త నిబంధనలో ఎక్కడ శరీర సంబంధమైన ఆశీర్వాదాలకు తావు లేదు. బైబిల్లో ఒక్క వచనం చూపించమనండి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు నేను మీకు ఇస్తానని కొత్త నిబంధనలో ఒక్క వచనం కూడా ఉండదు. ఒక్కటి. మరి ఎందుకు చెప్తున్నారు వీళ్ళంటే, ఏమండి వీళ్ళు మోసం చేస్తున్నారు, ప్రజలు మోసపోతున్నారు. కారణం ఏంటి? కింద వింటున్నవాడు అసలు బైబిల్ చదవడు కనుక. అంతేనా? నకిలీని ఎలా పట్టుకుంటారు చెప్పండి? నకిలీని పట్టుకోవాలంటే మన దగ్గర ఏముండాలి? నకిలీని పట్టుకునే నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఇది అబద్ధం అండి ఈ వాక్యం అని పట్టుకోగలగాలి అంటే మీరు బైబిల్ చదవాలి కదా, మీరు బైబిల్ నేర్చుకోవాలి కదా. దేవుని పిల్లలారా, ఈ కొరింథీ పట్టణంలో పరిస్థితి ఎలాగుంటే కొండ బద్దలు కొట్టేశాడు పౌలు గారు. 19వ వచనంలో మీరు చాలాసార్లు చదువుకుంటారు. ఏది? ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడలా మనుషులందరికంటే మనం దౌర్భాగ్యం అయిపోతాం బాబో. ఈ జీవితంలో జుట్టు కోసమో, రోగాల కోసమో, ఆస్తుల కోసమో, పిల్లల కోసమో, కోర్టు సమస్యల కోసమో ఇందుకు కాదు నువ్వు దేవుడిని నమ్మాల్సింది. ఈ జీవితకాలం మట్టుకు కాదు, ఈ 60-70 సంవత్సరాల చిన్న జీవితం కోసం కాదు. నిత్యజీవం ఉంది, పరలోకం ఉంది, అక్కడ ఒక స్థలం ఉంది. భూమి మీద నీ బ్రతుకుని దేవుడికి ఉన్న కాలంలో దేవుడి కొరకు వెళ్ళు, దేవుడి దగ్గర కూర్చో, దేవుడి వాక్యం నేర్చుకో, దేవుడి వాక్యాన్ని ప్రకటించు. నీకు ఉన్న దాంట్లో దైవజనుడికి ఇచ్చి ఏదో ఒక సేవ చేయండి. అయ్యా మా పేరట దైవజనుడిగా మీరు సేవలో ఉన్నారు కదా, ఇగో కానుక తీసుకోండి, మా పేరట ఏదో దేవుడికి ఒక వస్తువు కొనండి, దేవుడికి ఒక చిన్న సబ్ పెట్టండి, దేవుడి సేవకు మా కష్టాన్ని వాడండి, చెప్పండి, చెప్పించండి. ఈ పనిలో నువ్వు లేకపోతే నీకు పునరుత్థానం రాదు. ఈ జీవితకాలం మట్టు కాదు ప్రభుని నమ్మాల్సింది. అదే 19వ వచనం చదవండి. ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మన మనుషులందరికంటే దౌర్భాగ్యులమైపోతాం. ఇదేంటి? ఈ జీవితం ఏంటి? ఈ జీవితకాలం మట్టుకు ప్రభువుని నమ్మటం ఏంటి? నేను
మృతులకు పునరుత్థానం ఉందని తెలిసి ఎఫెసులో నేను మృగాలతో పోరాడాను అంటాడు. కిందకి వెళ్ళేసరికి 32కి వెళ్ళేసరికి 31 చూడండి. 31 సహోదరులారా, 31 వచ్చిన సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తునందు భూమిని కూర్చుని నాకు కలుగున్న అతిశయము తోడు నేను దినదినము చనిపోచున్నానని చెప్పుతున్నాను. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? నేను ఏ పని పాట లేకుండా ఆ ఎఫెసులో ఉన్న మృగాలతో పోరాడుతున్నానా? ప్రభు లేడంటున్న వాడిని, ప్రభుని ధిక్కరిస్తున్న మృగాలుగా మారిపోయిన వాళ్ళతో నేను ఎందుకు పోరాటం చేశాను తెలుసా? నాకున్న లాభం ఏంటో తెలుసా? నాకు పరలోకంలో స్థలం, చచ్చిపోయిన తర్వాత నాకు పునరుత్థానం. అందుకు నేను మృగాలతో పోరాడుతున్నాను, అందుకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను. నాకు పునరుత్థానం కోసం ఇవన్నీ చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు పునరుత్థానం కోసం? చేసి 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 పౌలు గారు చివరిలో అంటున్న మాట ఏంటో తెలుసండి? తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి, ఎంత ధైర్యంగా ఉన్నాడండి. చివరిలో ఈ పనులన్నీ చేసి చేసి 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము. జాగ్రత్త చూడండి, ఇవన్నీ టిక్కి పెట్టుకోండి. శ్రమపడుము, సువార్తికునిగా పనిచేయుము, నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడాను భూమి మీద ఉన్నంత కాలం. నేను దేవుడి కోసం, నా కోసం పోరాడలేదు. నా కుటుంబం కోసమో నా పిల్లల కోసమో పోరాటాలు చేయలేదు. నేను దేవుడి కోసం పోరాడాను, దేవుడి వాక్యం కోసం పోరాడాను. దేవుడిని ఎదురుస్తున్న వాడిని, వాక్యాన్ని ఎదురుస్తున్న వాడిని, జ్ఞానులను ఎదిరించాను. మొదటి ప్రసంగం మీరు విన్నారు కదా. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏడ్రా ఎక్కడున్నాడు, దేవుడు లేడన్నవాడు. మృగాలతో పోరాడాను దేవుడి పక్షాన. ఇదంతా నేను ఎందుకు చేశానో తెలుసా? ఇదిగో ఇప్పుడే నేను ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం, జీవం, నీతి కిరీటం, నిత్య జీవం, పరలోకంలో స్థలం, పరదేశంలో విశ్రాంతి, ఇవన్నీ నాకు సిద్ధంగా ఉన్నాయి. కారణం, భూమి మీద యవ్వన కాలంలో నేను దేవుడి కోసం కష్టపడ్డాను. ఈరోజు యవ్వనస్తులు ఎలాగున్నారండి? ఈరోజు యవ్వనస్తులు ఎలాగున్నారు? యవ్వన కాలంలో పౌలు గారు సేవనెత్తుకుని వృద్ధాప్యం వెడలిపోయే కాలం వరకు యవ్వనంలో దేవుడు సువార్త ఎత్తుకునండి, చచ్చిపోయేంత వరకు సువార్తలో ఉన్నాడండి. ఈరోజు యవ్వనస్తులా? వీళ్ళు సినిమాలు చూసి ఆడికి అడ్డం వేస్తే వీళ్ళకి అడ్డం వేస్తారు, ఆడు చిరిగిపోయిన ప్యాంట్ వేస్తే వీళ్ళు చిరిగిపోయిన ప్యాంట్ వేస్తారు. ఇంక విచిత్రం ఏముందంటే వాళ్ళు బట్టలు ఇప్పేస్తే వీళ్ళు కూడా బట్టలు ఇప్పుకొని తిరుగుతారు మన ఊర్లో. ఇలాగ ఉన్నారు వీళ్ళు. ఈ రోజున యవనస్తులు మందు, గుట్కాలు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులు పట్టించుకునేవారు, ఎదుగొచ్చినా ఏమంటే కుటుంబ బాధ్యతలు ఎరగని వాళ్ళుగా ఏమంటే సినిమాలు అనుకుంటూ, షికార్లు అనుకుంటూ. ఈ రోజు యవనస్తులు ఎక్కడ? ఆ రోజు పౌలు గారు యవ్వన కాలంలో కాడెత్తుకుని వృద్ధాప్యం వచ్చేవరకు అంటున్నాడు, నా విశ్వాసాన్ని నేను ఏం చేశాను, ఈ కాలం అంతా కాపాడుకున్నాను, మంచి పోరాటం చేశాను దేవుడి కోసం, నేను వెళ్ళిపోతున్నాను పరలోకానికి, నీతి కిరీటం నా కోసం సిద్ధం. చూసారండి, ఉరకనే వస్తుందా పౌలు గారికి నీతి కిరీటం? ఉరకనే వస్తుందా పౌలు గారికి? మృతుల పునరుత్థానం రాదు. మాయలో ఉంచింది సాతాను ఇంతకాలం. మనం నమ్మకండి, మీరు అవన్నీ నమ్మకండి. మీరు తర్వాత చదువుకోండి, నాకు టైం అయిపోయిందండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు ముందు ఏమంటే 2వ రాకడలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అక్కడ 2వ రాకడలో ఈ చచ్చిపోయిన వాళ్ళు అందరూ వచ్చేసారండి యేసు ప్రభు ముందుకి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి అందరూ. ఆ వచ్చిన వాళ్ళందరినీ 2 ముక్కలు చేశాడు. ఎడం వైపు కొంతమందిని, కుడివైపు కొంతమందిని. ఎడం వైపు ఉన్న వాళ్ళు ఏమన్నాడు తెలుసండి యేసు ప్రభు? శపింపబడిన వారలారా. కుడివైపు ఉన్న వాళ్ళు ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఏమంటే వీళ్ళు ఎందుకు ఆశీర్వదింపబడ్డారు, వీళ్ళు ఎందుకు శపింపబడ్డారు? ఈ శపింపబడ్డ వాళ్ళు అంటున్నారు, ప్రభా మాకెందుకు ఇస్తున్నావు శాపం, మాకెందుకేమో నిత్యజీవం, మాకెందుకేమో పరలోకం, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళవు, వాళ్ళు ఎందుకు తీసుకెళ్తాను అంటే ఆయన అంటున్నాడు, యేసుప్రభు అంటాడు అక్కడ, ఒరేయ్ నేను ఆకలిగా ఉంటుని మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను దప్పికొన్నాను మీరు నాకు దాహానికి ఇవ్వలేదు, నేను రోగునే చెరసాల్లో ఉన్నాను నన్ను పరామర్శించడానికి రాలేదు, దిగంబరుడై ఉన్నాను మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు అన్నాడు. యేసుప్రభు మాటలు విని వాళ్ళకి షాక్ అయిపోయారండి. ఇదేంటి ప్రభా, యేసుప్రభు నీకు ఆకలేసిందా,
నీకు ఆకలా, నీకు దప్పుగా, అయ్యో చెబితే లీటర్లు లీటర్లు నీళ్ళు ఇచ్చేవాళ్ళం ప్రభా నీకు, మేమెప్పుడు నీకు ఇవ్వలేదంటే ఆయన అంటున్నాడు, నాకంటే నాకు కాదురా, భూమి మీద నా పని చేస్తున్న సువార్థికులు ఉన్నారు, నా పని చేస్తున్న సహోదరులు ఉన్నారు, నా కోసం కష్టపడుతున్న వాడు ఉన్నాడు. ఆ మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికైనాను మీరు ఎలాగ చేయలేదు కనుక నాకు చేయలేదు. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎంత బాగుంటుందో చెప్తాను, జాగ్రత్తగానండి. నేను ఆకలి కొంటేనే మీరు నాకు ఆహారం పెట్టలేదు. 3 రోజులు మా కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక్కడ ఉంటున్నామండి. జాగ్రత్తగా వినండి, మా ఫ్యామిలీని విడిచిపెట్టాను, నేను ఇక్కడ ఉంటున్నాను. ఈ 3 రోజులు నా ఆకలి తీర్చింది ఎవరు చెప్పండి? శామ్యూల్ గారి కుటుంబం. పొద్దున్న టిఫిన్ పట్టుకొస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పట్టుకొస్తున్నారు, సాయంత్రం పూట ఏదో పాపం ప్రతిరోజు ఒక జ్యూస్ పట్టుకుని వస్తున్నాడు. ఆకలితో ఉంటారేమో, దేవుడు పని నిమిత్తం వచ్చారు, సువార్త చెప్పడానికి వచ్చారు, మా ఆకలిని తీర్చుతున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నాకు పెట్టాడా యేసుకు పెట్టాడా అని చెప్పండి. ఎవరికి పెట్టారు? ఇప్పుడు నన్ను ఆకలితో లాడ్జ్లో మార్చేశారనుకోండి, యేసుప్రభు ఏమంటాడు? నాకు పెట్టలేదు. చూసారా, మా కడుపు నింపారు కనుక ఇప్పుడు ఎవరికి నింపారు? చాలా మందికి అర్థం అవ్వలేదు తెలుసా? సాటి సహోదరుడికి చేసుకోవటమే దేవుడు పనిచేస్తున్న వాడికి దేవుడికి చేయటం. ఇవి సేవకులు ఉన్నారు కదండి, సువార్త ప్రకటిస్తారు కదండి, ఎన్నో అప్పులు ఉంటాయండి, ఎన్నో ఇరుకులు ఉంటాయండి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయండి. అన్నయ్య కానుక పెట్టుకోండి, ఏదైనా దేవుడి పనిలో వాడండి. ఇస్తున్నారా? చేస్తున్నారా? వెళ్తున్నారా? సహోదరుడికి సేవలో ఉంటున్న సేవకుడికి పెట్టుకుంటున్నారా? నాకు పెట్టలేదు మీరు. మేమెప్పుడు ప్రభావ పెట్టలేదంటే, ఇదిగో నా పని చేసిన ఒక సహోదరుడికి మీరు పెట్టలేదు కనుక నాకు పెట్టలేదు. దేవుడు అంటే ఏంటనుకుంటున్నారండి? యేసుప్రభు అంటే ఏంటనుకున్నారు? ఏం అర్థం అవ్వలేదు ఎవరికి. సౌలు శుభ్రంగా సంఘాన్ని హింసిస్తున్నాడు. యేసుప్రభు వచ్చాడు దమస్కు ప్రాంతంలో. యేసుప్రభు వచ్చి ఏమన్నాడు? సౌలా సౌలా నీవేళ సంఘాన్ని హింసిస్తున్నావు అన్నాడా? సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నాడు. చూసారా, అంటే సంఘాన్ని హింసించడం అంటే ఎవరిని హింసించడం? యేసుని హింసించడం. సంఘంలో ఒక సహోదరుడికి పెట్టుకోవడం అంటే ఎవరికి పెట్టుకోవటం? యేసుకు పెట్టుకోవడం. మనకు తెలియలేదు చూడండి ఇంతకాలం ఇది. ఈ 3 రోజులు భోజనాలు పెట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అండి. ఎందుకంటే మీటింగ్లు అయిపోయిన తర్వాత మనందరికి ఏమేస్తుంది? ఆకలి వేస్తుంది. ఆకలితో ఇంటికి మనల్ని పంపించేశారనుకోండి, యేసుప్రభు అంటాడు, ఏదో మీటింగ్లు పెట్టావు కానీ భోజనం ఎట్టలేదు. చూసారా, ఇటు ఆత్మీయ ఆహారం పెడుతూ వాళ్ళు ఏ ఆహారం కూడా పెడుతున్నారు? శరీర సంబంధమైన ఆహారం కూడా పెట్టి, ప్రభువా నీ బిడ్డల్ని వాక్యం వినడానికి వచ్చారు, వాళ్ళకి మేము నీళ్ళు ఇచ్చాం, వాళ్ళకి మేము ఆహారం కూడా పెట్టాం. ఇప్పుడు ఎవరికి పెడుతున్నారు వాళ్ళు? మీకా? నాకా? ఎవరికి పెడుతున్నారు? యేసుకు. మీరు ఎప్పుడైనా పెట్టారా? యేసుప్రభుకు భోజనాలు పెట్టారండి మీరు ఎప్పుడైనా? పెళ్లి భోజనాలు పెట్టుకుంటారు బాగా 4 రకాలు వేసి. బర్త్డే భోజనాలు పెట్టుకుంటారు. ఏమండి, ఎవరో చచ్చిపోతే గొర్రెపిల్లని వేసేస్తారు. యేసుకి ఎప్పుడు పెట్టారండి మీరు భోజనాలు? యేసుప్రభుకి ఎప్పుడు పెట్టారు? ఎందుకు ఇంతకాలం ఇది అంతా చేయలేదంటే, ఇవి చేస్తే పరలోకం ఇస్తాడని మనకి ఎవరో చెప్పలేదు. దొంగబోధల్లో ముంచేశారు ఇంతకాలం మనల్ని. శ్రమలు పడాలి దేవుడి పని కోసం, కష్టాలు పడాలి, మీకున్నది పెట్టుకోవాలి, దాని ద్వారా పరలోకంలో స్థలం నిత్యజీవం మనం సంపాదించాలి. ప్రసంగం మరలా వినండి, నెట్లో ఉంది.